పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ సమగ్రత, సమైక్యతల ఆవశ్యకతను గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగా సూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, వి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, పూలే రామ్, కార్తీక్, ప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇది 77వ గణతంత్ర వేడుక. 1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు. దీని ద్వారా ఏంటంటే మన రాజ్యాంగాన్ని మన ప్రజలకు సమర్పించిన రోజు. ఇట్ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ది పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అన్నీ లభించిన రోజు. అందరికీ కుల మతాలకు అతీతంగా, తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థిక సమానత్వంతో మనం సమర్పించుకునే రోజు ఈరోజు. ముఖ్యంగా గమనించాల్సిన 2 మాటలు చెబుతాను ఇక్కడ. భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధిలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ సమాన నాయకత్వం పంచేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న సెంటర్లో ఉన్న పార్టీలు ఒక మతం గొప్పదని చెప్పేవాళ్ళైతే, ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఒక కులం గొప్పదని చెప్పేవాళ్ళు. ఇది గమనించండి, ఇది వాస్తవం. పైకి చెప్పపోయినా కానీ ఇది వాస్తవం. అందరికీ సమానత్వంగా, అన్ని కుల మత విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ఆర్థికంగా విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ చందు సాంబశివుడు గారు పతాక ఆవిష్కరణ చేశారు. మరి ఈ టైంలో 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పాలించింది. మిగతా పార్టీలు మొత్తం కలిపి 10-15 సంవత్సరాలు కూడా పాలించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రాబో రోజుల్లో ఉన్నది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి